ప్రేమను కనబరుస్తున్నాం. The Bible is our guidebook for living life. మనం ఈ లోకంలో జీవించడానికి మన పరిశుద్ధ గ్రంథమే మనకు ఒక మార్గదర్శకం. It is one story, the Old Testament, the New Testament, and it all leads us to Jesus. బైబిల్లో అంతా ఒకే ఒక కథ మనకి సంఘటన కనబడింది. పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా మనల్ని క్రీస్తు వైపుకు నడిపిస్తున్నాయి. Hallelujah. Where I live in Florida, sometimes in the summer we get big storms. మరి మేము నివసించేటువంటి ఫ్లోరిడా ప్రాంతంలో ఆయా సందర్భాల్లో భయంకరమైన తుఫాన్లు వస్తూ ఉంటాయి. They're called hurricanes. మరి హరికేన్స్ అని మనం వింటూ ఉంటాం. In the last 5 years, we have had 2 very bad hurricanes. మరి గడిచిన 5 సంవత్సరాల్లో 2 భయంకరమైన హరికేన్స్ తుఫాన్లు మేము ఎదుర్కొన్నాం. With trees blown down, houses destroyed, and extensive flooding. మరి చెట్లు పడిపోవటం, గృహాలు పడిపోవటం, ఎంతో భయంకరమైన నష్టం ఆ తుఫానుల్లో జరిగింది. But close to my house, a pair of eagles have built a nest in a large tree. మా ఇంటికి దగ్గరలో 2 గద్దలు ఆ చెట్టు మీద ఒక పెద్ద గూడును, పక్షి గూడును కట్టుకున్నాయి. A nest that has been there for about 10 years. వారి పక్షులు కట్టినటువంటి ఆ గూడు దాదాపు 10 సంవత్సరాలు అక్కడ ఉన్నది. And that nest survived both hurricanes. ఈ హరికేన్స్, ఈ భయంకరమైన 2 తుఫానుల్లో కూడా ఆ గూడు మాత్రం చెదిరిపోలేదు. God gave those eagles the knowledge to build strong, sturdy nests. దేవుడు ఆ గ్రద్దలకు ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని ఇచ్చాడంటే భయంకరమైనటువంటి ఆ తుఫానులు ఎదుర్కోగలిగినటువంటి చక్కని గృహాన్ని, గూడును ఆ పక్షులు కట్టుకోగలిగాయి. And those eagles come back to that same nest year after year. మరి ప్రతి సంవత్సరం వెంబడి సంవత్సరం ఆ పక్షులు ఆ యొక్క గూటిలోనే నివసిస్తూ ఉంటాయి. And in the same way, God has given us what we need to build strong lives. అదే విధంగా దేవుడు కూడా మనము బలమైన, స్థిరమైన జీవితాలను కట్టుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. When we believe in Jesus and take the words of the Bible into our lives, మనం ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటామో we are changed. మనం మార్పు చెందుతాం. And can you read Philippians 4 verses 8 and 9? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు దేవుని వాక్యాన్ని మనందరం కలిసి చదువుతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4:8. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైన